హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్లో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరన్నా మన పాడ్కాస్ట్లో వాళ్ళ పేరెంట్స్ గ్రేట్నెస్ గురించి, తల్లిదండ్రుల గొప్పతనం గురించి మాట్లాడాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు, రిలేటివ్స్ ఆర్ మీ గొప్పతనం గురించి మీరు ఎలా బయటికి వచ్చి ఎలా ఎదిగారు, లైక్ ఒక స్థాయి నుంచి ఎలా ఎదుగుతూ వచ్చారు, ఇవన్నీ చెప్పుకోవాలంటే నేను మీకు అవైలబుల్లో ఉంటాను. నేను హైదరాబాద్లో ఉన్నాను. నాకు మీరు పింగ్ చేస్తే మీ ఐడి ఇన్స్టాగ్రామ్ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో పింగ్ చేయండి. 1-to-1 పింగ్ చేస్తే నేను మీకు అవైలబుల్లో ఉంటాను. నేను మీ దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రేట్నెస్ గురించి మనం రికార్డ్ చేస్తాం. ఓకేనా? సరే, ఈరోజు మన టాపిక్లో వెళ్దాం. ఈరోజు టాపిక్ ఏంటంటే రిలేషన్షిప్స్. సో రిలేషన్షిప్స్ అనేవి చాలా టైప్ ఉంటాయి. ప్రస్తుతం మనం మాట్లాడే రిలేషన్షిప్ ఈజ్ ఎ ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్. ఈ టాపిక్ సరే, నాకు అర్థమైంది నేను మీకు చెప్తున్నాను. రిలేషన్షిప్స్ అనేటివి ఎనీథింగ్ ఒక టాపిక్లో చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఈ ప్రపంచం ఒక గేమ్ లాంటిది. మనం ప్లేయర్స్ మాత్రమే. ప్రతి ఒక్క ప్లేయర్కి కొన్ని రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనకు ఆడిచ్చేవాడు ఒకడు, ఆడేది మనము. సో ఆడేటప్పుడు కూడా మనకు కండిషన్స్ అని ఉంటాయి. సో ఈ కండిషన్స్, ఈ రూల్స్లో ఉంటే నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎలా అచీవ్ అవుతావు ఏంటి ఇవన్నీ ఉంటాయి. ఆ రూల్స్ పరంగా నువ్వు వెళ్ళలేదనుకో, డెఫినెట్లీ యూ విల్ లూజ్ యువర్ గేమ్. లైఫ్ ఈజ్ ఏ గేమ్. గేమ్ అంటే అంటే చెప్పాలంటే మనం ఒక పాత్రలం మాత్రమే. ఆ పాత్రకు ప్రతి ఒక్కరికి ఒక నేమ్ ఉంటుంది. ఆ రిలేషన్షిప్ ఒక నేమ్ ఉంటుంది. ఒక పాత్ర అనేది ప్లేయర్స్, మనని ఆడించే వాళ్ళు మిగతా ఉంటారు. సరే, ఒక ఎగ్జాంపుల్ నేను ఆడే గేమ్ మీకు చెప్తాను, తర్వాత టాపిక్లో వెళ్దాం. నేను ఇంట్రెస్ట్గా ఆడేది, చాలామంది ఆడేది చెస్ లాంటిది. మైక్రోసాఫ్ట్ ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనే గేమ్ ఉంటుంది. ఒక రాజ్యం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏముండవు. సో వాళ్ళు సమృద్ధిగా ఉండటానికి ఏం చేస్తారంటే వాడికి అనేది ఒక లేబర్ అనేది ఇస్తారు, ఒక 4-5 ఇస్తారు. సో వాళ్ళ పని ఏంటంటే అక్కడ పండియటము, అక్కడ హంట్ చేయటం, చెట్లను నరకటం, డెవలప్ చేయటం. సో మెల్లమెల్ల డెవలప్ అవుతూ ఉంటే ఒక సైన్యం, ఒకటే సైనికుడు, 1-2 ఉంటారు. అలా పెరుగుతూ 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 ఒక ఊరు, ఒక స్టోన్ ఏజ్ నుంచి మిషన్ ఏజ్ వరకు వాళ్ళు డెవలప్ అవుతారు. సో అంటే అన్ని క్యారెక్టర్స్ని ప్లే చేసింది నేనే. ఆ క్యారెక్టర్స్ అన్నీ నా కంట్రోల్లో ఉంటాయి. సో మనం కూడా అంతే, మనం అంతా ఒకరి కంట్రోల్లో ఉంటాం. అది ఎవరి కంట్రోల్లో ఉన్నామో మనకు తెలియదు. గేమ్లో ప్లేయర్లకు ఎలా అయితే తెలియదో ఆడేవాళ్ళకు, అలానే మనకు కూడా తెలియదు మనకు ఎవరు ఆడిస్తున్నారో ఏంటో. సో ఆ గేమ్ ప్రకారం చూసుకుంటే మీ ఫ్యామిలీ ఒక గ్రూపు. ఎంతమంది ఈ టాపిక్ని, నేను చెప్పిన టాపిక్ని నమ్ముతారు? సో ఈ బాండింగ్స్ అనేటివి ఓకే, అది కొద్దిగా పార్క్ చేస్తాం, ఒక సైడ్ పార్క్ చేసి రిలేషన్షిప్స్ వద్దాం. సో మనం ఒక ఫస్ట్ రిలేషన్షిప్ వైఫ్ అండ్ హస్బెండ్ నుంచి ఒక ఫ్యామిలీ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ టాపిక్ మీద కొద్దిగా మాట్లాడదాం. వైఫ్ అండ్ హస్బెండ్ బాండ్. మనకు ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఎలా జరుగుద్ది అంటే, కొందరు లవ్ మ్యారేజ్, రిజిస్టర్ మ్యారేజ్, చాలా కొందరు లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ ఉంటాయి. సో వెల్కమ్ టు ద అరేంజ్ మ్యారేజ్. ఫస్ట్ ఇద్దరు ఫ్యామిలీస్ వాళ్ళ జాతకాలు కలిసాక సో ఒక ఫంక్షన్గా అరేంజ్ చేసి ఒక మ్యారేజ్ అనేది చేస్తారు. చాలా ఎంజాయ్ చేస్తారు, ఇటు వాళ్ళు కానీ అటు వాళ్ళు కానీ. ఆ మూమెంట్స్, వాళ్ళ చుట్టాలు వీళ్ళ చుట్టాలు, సో ఎవరి ఫ్యామిలీ వాళ్ళకి అది స్పెషల్ మూమెంట్. ప్రతి ఒక్క అకేషన్ని ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్లూడింగ్ దేర్ రిలేటివ్స్తో సహా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో ఇది అఫ్కోర్స్ ఇది 1 వీక్ ప్రాసెస్ ఉంటుంది. ఆ 1 వీక్ ప్రాసెస్ ఎంత బాగుంటుందంటే ఒక్కొక్కరు ఈ లోకంలో ఉండదు. అంటే
మనకు నచ్చిన వాళ్ళు ఉంటారు అదే ఫంక్షన్లో, మనకు నచ్చని వాళ్ళు కూడా ఉంటారు. సో అందరూ కలిసి తోడుగా ఒక కార్యక్రమం పూర్తి చేయడానికి ఒక దగ్గర ఉంటారు. సో సో ఆ మూమెంట్స్ అనేవి ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళకి ఆ మూమెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. ప్రీ షూట్ అని, అంటే ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది ఫోటోషూట్ పెళ్ళికి ముందు అని. ఒకప్పుడు ఫోటోస్ అంటే పెళ్ళి చేసుకునేటప్పుడు అకేషన్ అప్పుడే 3 days 4 days ఉంటుంది కదా, అప్పుడు కొద్ది అకేషన్స్ కవర్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ అకేషన్తో పాటు ప్రీ షూట్ అని, అంటే ఒక రొమాంటిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి ఇవన్నీ అలా. సో ఓకే, అది ఓకే ఫైన్. దాని తర్వాత ఏమైందంటే ఆ మూమెంట్స్ అనేవి ఎంత బాగుంటాయో, ఎంజాయ్మెంట్. కానీ ఇక్కడ ఆ ఇద్దరిని కలిపి, అంటే పంచభూతాల సాక్షిగా 2 ఆత్మల్ని కలుపుతారు. మ్యారేజ్ అంటే ఇట్స్ నథింగ్ బట్ బాండ్. 2 సోల్స్ని కలపటమే మ్యారేజ్. అది నీకు ఎవరి ఆచారం ప్రకారం, వాళ్ళ ఆచారం ప్రకారం, బట్ ఎట్ ది ఎండ్ ఇద్దరు కలవటమే, 2 ఆత్మలు కలవటం. ఓకే, సో ఇక్కడ దాకా ఫైన్, ఈ వర్షన్ వరకు ఫైన్. ఇక్కడ ఇద్దరు, ఓన్లీ 2 పీపుల్, వీళ్ళందరూ ఒక సైడ్ మూవ్ అవుతారు. అంటే అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి మూవ్ అవుతుంది. అక్కడికి వెళ్ళాక అంటే ఫ్యూ డేస్ విల్ గో. ఎప్పుడైతే ఏదైతే ఇంటికి వెళ్ళామో అక్కడ అడాప్టేషన్ అనేది స్టార్ట్ చేస్తామో అప్పుడు అనేది రిలేషన్షిప్స్ విల్ గో స్మూత్. మనం ఎక్కడైతే యాక్సెప్టెన్స్ చేయమో అక్కడ అనేది ప్రాబ్లం స్టార్ట్ అవుతూ వస్తుంది. సో ఇదొక స్టోరీ, ఫ్యామిలీ ఈజ్ ఎ స్టోరీ. సో కైండ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్ అనేటివి మన లైఫ్లో వెరీ ఇంపార్టెంట్. అంటే ఒకటే సైడ్ అని మాట్లాడతాను నేను, 2 sides ఉంటాయి అడ్జస్ట్మెంట్ అనేది పాత్ర. సో ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ అని నేను చెప్పాను కదా, ప్రతి ఒక్కరికి ఒక రూల్స్ అనేవి ఉంటాయి. హస్బెండ్కి ఒక రూల్స్, వైఫ్ ఒక రూల్స్ ఉంటాయి. ఈ 2 రూల్స్ మధ్యనే లైఫ్ అనేది గడుస్తూ ఉంటుంది. అంటే మీరు చూడండి, హాఫ్ ఆఫ్ ద లైఫ్ యు ఆర్ ఎలోన్. మీరు మేల్ ఆర్ ఫీమేల్, దే ఆర్ ఎలోన్. అంటే లైఫ్ 100 years లైఫ్ అనుకుంటాం, విల్ గో విత్ ద 50 years అనుకుంటాం. 50 సంవత్సరాలలో 25 సంవత్సరాలు మీరు అలోన్గా ఉంటారు. అంటే కొందరు తొందరగా మ్యారేజ్ అవుతారు, బట్ అనుకుందాం 25. అంటే మిగతా 25 సంవత్సరాలు ఇట్స్ సెకండ్ పార్ట్, సీజన్ 2 స్టార్ట్ అవుద్ది ఎవరికైనా, మేల్ ఆర్ ఫీమేల్కి. సీజన్ 2, సీజన్ 1 ఈజ్ ఎ బ్యాచిలర్ లైఫ్, సీజన్ 2 ఈజ్ ఏ, అంటే ఒకళ్ళు అర్థం చేసుకోవటం. అంటే నన్నే నువ్వు అర్థం చేసుకోవాలి, నేను అర్థం చేసుకుంటాను కాదు, బట్ ఇద్దరు కలిసి ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటంతో స్టోరీ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు మూవీస్లో చూస్తే లవ్ స్టోరీ వరకు ఉంటుంది, లవ్ స్టోరీ తర్వాత వేరే స్టోరీ ఉంటుంది. మీరు పాతకాలంలో చూశారనుకోండి, హీరో హీరోయిన్ లవ్ స్టోరీ ఫైన్, మ్యారేజ్ అయింది, మ్యారేజ్ తర్వాత లైఫ్ ఎలా ఉన్నదో కూడా ఓల్డ్ మూవీస్లో చూపిస్తారు. ఇప్పుడు నేను చూసే 90% మూవీస్లో మ్యారేజ్ వరకే స్టోరీ ఉంటుంది, మ్యారేజ్ తర్వాత స్టోరీ ఎవరు చూపించారు. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారో కామెంట్స్ రూపంలో రాయండి. సో ఇక్కడ అనేది యాక్చువల్ స్టోరీ అనేది బిగిన్స్ సీజన్స్ 2. సో ఈ సీజన్ 2 కంటిన్యూ చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళ అండర్స్టాండింగ్ ఉంటుంది, అండర్స్టాండింగ్ ఉండదు. ఉండకుంటేనే యాక్చువల్ ప్రాబ్లం, ఉంటే విల్ గో సాఫ్ట్ అండ్ వెల్. ద ఎండ్ కూడా సుఖాంతం ఉంటుంది. సో